ఆరాధన వాస్తవమైందేనా? పద్ధతి అదేనా? దైవ చిత్తానుసారమైందేనా? అనే విషయాన్ని మనము కూలంకషంగా ధ్యానం చేద్దాం. ఈ ధ్యానం ముగిసే లోపుగా నాకు నాకు తెలుసు దేవుడు మనకొక స్పష్టమైన అవగాహన ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటనే దానికి ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. చాలా సార్లు మనలో మానసికంగా ఒక ఆతృత ఉంటుంది. ఎప్పుడైపోద్దిరా బాబు మొదలుపెట్టారు అవ్వట్లేదు, అవ్వట్లేదు, అవ్వట్లేదు. ఇంకెప్పుడు అవ్వజేస్తారు, ఇంకెప్పుడు అవ్వజేస్తారు. ఆ భావం కంటే ఉండవలసిన భావం ఏంటంటే తెలుసుకోవాలి. ఏ విషయాన్నైతే మేము దేవుని మందిరంలో సహవాసంగా కూడి రోజు చేసేదుందో అది మేము కరెక్ట్‌గా అంటే ఖచ్చితంగా ప్రభువు ఉద్దేశించినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు కోరినట్లుగా, ఉద్దేశించినట్లుగా ఉన్నదా లేదా అనే అవగాహన మనకు రావాలి. అలా రావటం కొరకు మనము ప్రభు సన్నిధిలో ఆరాధన చేయాలి. ఇందులో చాలా యాస్పెక్ట్స్. ఆరాధన అంటే దానికి నిర్వచనం, ఆరాధన అంటే అసలు అర్థం ఏంటి? ఆరాధన ప్రస్తుతం ఉన్న పోకడలో ఎలా వెళుతుంది? ఎలా జరిగిస్తే, ఎలా నడిపిస్తే పాల్గొన్న వ్యక్తులు సంతృప్తి చెందుతారు? సంతృప్తి చెందటమా ఆరాధన? ఇట్లా అనేక కోణాల్లో మనము ధ్యానించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో, ఆహ్, మనందరం కూడా ఈరోజు ప్రాముఖ్యమైన అంశంగా ఎంచుకొని మనము ప్రభు సన్నిధిలో ఆయనను ఆరాధన చేయాలి. యోహాను సువార్తలో మనం చూసినప్పుడు ప్రేమ శిష్యుడైనటువంటి యోహాను భక్తుడు రాసినటువంటి సువార్తలో సమరయ స్త్రీతో ప్రభువు మాట్లాడుతూ ఆ యాకోబు బావి దగ్గర ఆయన ఒక మాట అంటారు. 4వ అధ్యాయము 23వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దయచేసి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం నుంచి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఇది దేవుడు ఉద్దేశించిన ఆరాధన. ఇలా ఉండాలి అని కోరిన దేవుడు చెప్పిన ఆరాధన. ఈ ఆరాధనలో ఇలా ఉండాలి ఆరాధన అని చెప్పింది అపోస్తలులు గాదు. లేకపోతే మరెవరో విశ్వాసులు గాదు. స్వయంగా యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా మాట్లాడి చెప్పిన మాట. ఏమనన్నారు ఆయన? ఏంటంటే మీరు తెలిసి 22లో కూడా మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది వచ్చేయున్నది. అంటే ప్రభు కోరినట్లుగా, ప్రభు గమనించినట్లుగా ఆయన గమనికలో ఆయన 3.5 సంవత్సరాలు, ఆ 33.5 సంవత్సరాల జీవితంలో ఆయన గమనించినంత మేరకు యెహోవా తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అది వస్తున్నది. అంటే ఆరాధిస్తున్నారు. ఇప్పుడు వచ్చేయున్నది అన్నారు ప్రభు. అది కొనసాగుతున్నది. అయితే ఈ కొనసాగుతున్న క్రమంలో దేవుడు ఉద్దేశించిన ఆ ఉద్దేశ్యము పక్కదారి తొక్కేసింది. దారి మళ్ళిపోయింది. ఆత్మతో, సత్యముతో ఆరాధించే క్రమం దాటిపోయి వేరే రూట్‌లోకి వెళ్ళిపోయిందది. ఇప్పుడు వచ్చేయున్నది వాస్తవమే. తండ్రిని ఆత్మతో, సత్యంతో ఆరాధించడం అంటే ఆత్మ నింపుదల కలిగిన వారిగా సత్యము. అంటే సత్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు యథార్థత, పరిశుద్ధత, యథార్థత. సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారే. అదే సమయంలో యథార్థమైన జీవితం. ఆరాధించే వారి జీవితం ఎటువంటిదై ఉండాలంటే యథార్థమైనదై ఉండాలి. సత్యానుసారమైనది ఉండాలి. సత్యమునే పలికే జీవితమై ఉండాలి.
నీతి యథార్థతలో నివసించే జీవితమై ఉండి అటువంటి వారు చేసే ఆరాధన, అటువంటి వారి జిహ్వాఫలములు దేవునికి అంగీకారయుతంగా ఉంటాయి. అలాంటి ఆత్మతో, సత్యముతో అనేవి మెల్లగా పక్కకెళ్ళిపోయి వేరే విధానాలు వచ్చేసినాయి ఆరాధనలోనికి. వచ్చి ఉన్నది, అది ఇప్పుడు వచ్చేయున్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. నన్ దేవుణ్ణి తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతోనే ఆరాధించాలి. ఆత్మవశులుగా ఉండి ఆరాధించాలి. వాస్తవంగా ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే మనిషి మరుగైపోవాలి. ఒకటే మాట, మనిషి మరుగైపోతాడు. పద్మసు ద్వీపంలో చెరలో ఉన్నటువంటి అపోస్తలుడైన యోహాను భక్తుడు దేవుని ఆత్మవశుడైనప్పుడు దేవుని ఉద్దేశము పరలోక దర్శనాలను రాయించాలి, రాబోయే తరాలకు చూపించాలి, దైవరాజ్యమునకు సిద్ధపరచాలి సంఘాన్ని అనే ఉద్దేశంతో దేవుడు అపోస్తలుడైన యోహాను భక్తుని చేత ప్రకటన పుస్తకం రాయించినప్పుడు, ఆయన మహాదేవుని సింహాసనం చూసినప్పుడు, ఆ మహాదేవుని మహిమా స్వరూపాన్ని దర్శించినప్పుడు మానవ మాతృనిగా తాను ఆయన పాదముల యొద్ద చచ్చిన వాని వలె పడిపోయిన అనుభవాన్ని చూస్తాం మనం. రూపాంతరపు కొండ దగ్గర కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ ముగ్గురు శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు మోషే ఏలియాలు వచ్చి యేసయ్యతో మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ ఒక వెలుగుమయంగా వాళ్ళు మారినప్పుడు దాన్ని చూసి కూడా వాళ్ళు ఏమైపోయారు? ముగ్గురు శిష్యులు ఏమైపోయారండి? బోర్ల పడ్డారు, వాళ్ళకి అసలు స్పృహ లేకుండా పడిపోయారు. తర్వాత లేచి కంగారు కంగారుగా మీకొకటి వాళ్ళకొకటి కూడా గూడ ఏమంటే పర్ణశాలలు కడతాము అని చెప్తున్నారు, చెప్పారు. ఆశ్చర్యచకితులైపోయారు. ఆత్మవశులుగా ఉండటం, సత్యానుసారులుగా ఉండి ఆరాధించటం అంటే ఏంటంటే, కన్నుల ఎదురుగా ప్రభు దర్శనాన్ని చూసినప్పుడు మానవుడు మరుగైపోవటం. అందువల్ల ప్రభు మళ్ళా అంటున్నారు 24వ వచనంలో చూడండి, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. యేసయ్య కోరిన ఆరాధన, ప్రభువు ఆశించిన ఆరాధన ఆత్మతో సత్యంతో. మనము ఆత్మవశులుగా ఉండాలి ఎప్పుడు. అంటే ఆత్మవశులుగా అంటే అర్థం ఏంటంటే దేవుని పరిశుద్ధ స్వభావ గుణలక్షణాలన్నీ కలిగిన వారుగా మనం ఉండాలి. దేవుని స్వభావ స్వరూపాలు కలిగిన వారుగా ఎప్పుడూ ఉండాలి. మనకంటూ ఒక డిఎన్ఏ, మనకంటూ ఒక పోలిక, మనకంటూ ఒక రంగు, ఇవన్నీ కాదు. యూనివర్సల్గా దేవుడు మనలో చూచేది ఆయన ఆత్మ స్వభావులుగా మనం ఉండాలని. ఆయన ఏం చేశారంటే ఇప్పటి కాలానికి ఆయన ఆరోహణం అయిపోతూ మనకు ఆదరణకర్త అయినటువంటి వేరొక ఆదరణకర్త సత్యస్వరూపి అయినటువంటి ప్రభువును మన కొరకు పంపించారు గనుక ఆయన ఆధీనంలో, ఆయన స్వాధీనంలో, ఆయన పోలికలో మనందరము ఎప్పుడు ఉండాలి. ఆత్మ లక్షణాలు చెప్పాను, 7 లక్షణాలు. ఈ 7 లక్షణాలు మనలో ఉండాలి. జ్ఞానము, వివేకము, ఇవి ఉన్నాయి కదా. యెషయా పుస్తకంలో 11వ అధ్యాయం చదివాం మనం, ధ్యానించాం మనం. సత్యముతో ఉండాలి, యథార్థమైన జీవితం, అబద్ధమాడని జీవితం, మోసము, దగ, కుట్రలు, కుతంత్రాలు లేని జీవితం, పవిత్ర జీవితం, నిర్మలమైన జీవితం, నిర్దోషమైన జీవితం, నిష్కపటమైన జీవితం జీవించాలి మనం. ఈ 2 స్వభావాలు కలిగి దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని ఆత్మతో మన ఆత్మ మమేకం కావటం అంటే అది ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక. అయితే క్రీస్తు వారు కోరిన ఆరాధన ఆయా పరిస్థితులను బట్టి, ఆయా వ్యక్తుల స్వభావాలను బట్టి, ఆయా నాయకుల యొక్క మార్పులు చేర్పులు చేసిన విధానాన్ని బట్టి, మానవ భావోద్రేకాలు, శరీర సంబంధమైన మానవ భావోద్రేకాలను సంఘంలో చొప్పించుట ద్వారా ఆరాధన పద్ధతులు మారిపోయినాయి. అందరూ ఏమంటున్నారు తెలుసా? ట్రెండ్ మారుతుంటే ఆరాధన పద్ధతులు మారాలంటున్నారు. ట్రెండ్ అంటే ఏంటి? ఒక నూతన ఒరవడి, అంతేనా? ఒక నూతన ఒరవడి వస్తుంది, సాంకేతికత పెరిగిపోయింది, టెక్నాలజికల్ రెవల్యూషన్ వచ్చేసింది. కాబట్టి అందరూ కూడా ఏం చేయాలి? విచిత్రమైన రీతిలో టెక్నాలజీని మొత్తం ఉపయోగించేసి ఆరాధన చేయాలి. చెయ్యొచ్చు, కాదంట్లా.
కాకపోతే ఒక ప్రమాదం ఏంటంటే, వాటి వైపు పోయిన వెంటనే, వాటిని వెంబడిస్తున్న వెంటనే, వాటిని ఇంప్లిమెంట్ చేసిన వెంటనే, యేసయ్య ఉద్దేశించిన ఆత్మతో, సత్యముతో చేసే ఆరాధన ఏమైపోతుంది? మరుగైపోతది. మరుగైపోతుంది. జాగ్రత్త. ఈ స్పృహ దైవజనుడికుండాలి. ఆరాధన నడిపించే నాయకునికుండాలి. ఆరాధనలో పాడే గాయకులకుండాలి. సంగీత సాకారం చేసే సంగీతకారులకుండాలి. ఎక్కడున్నారు మన కీబోర్డ్ గారు? కీబోర్డ్ ఆయన కూడా వింటే మంచిది. అందరూ వినాలి. ఆరాధనలో ప్రధాన పాత్ర ఎవరిదైంది? మ్యూజిషియన్స్‌దయింది. ఆరాధించే నాయకునిదయింది. పాటలు రాసే రచయితలదయింది. దేవుని దేవాలయములో ప్రభువును పాడి స్తుతించి సంగీత వాయిద్యాలు చేసేదానికి దావీదు భక్తుడు తన కుమారుడైన సొలొమోను ద్వారా నిర్మించబడిన యెరూషలేము దేవాలయంలో సంగీత పరిచర్య చేయటానికి సంగీతకారులను, గాయకులను, రచయితలను దావీదు భక్తుడు మొత్తాన్ని ప్రిపేర్ చేశారు. ఏ వంశం వాళ్ళు, ఏ గ్రూప్ వాళ్ళు, ఎవరు వీళ్ళందరూ కోరహ కుమారులు, ఆసాపు వీళ్ళందరినీ చక్కగా ప్రిపేర్ చేశారు. వాళ్ళందరూ కూడా క్రొత్త క్రొత్త పాటలతో, సంగీతంతో, తంబురతోను, నాట్యముతోను, తంతి వాయిద్యములతో, ఆ తంతి వాళ్ళు అన్ని రకాల వాయిద్యాలు, పిల్లను గ్రోవి ఊదేవారు. తర్వాత హార్ప్, అన్ని స్వరమండలంతో, సితారాతో దేవుని స్తుతించేవారు. ఇప్పుడు అది ఆ గాంభీర్యత ఏమైపోతుంది? సాంకేతిక విప్లవం వైపు వెళ్ళిపోతా ట్రెండ్ సెట్టర్స్‌గా ఏం లేదు. మళ్ళా చెప్తున్నాను. ప్రతిసారి ఇదే చెప్తున్నాను. దేవుని దగ్గరకు ఆకర్షించకుండా ప్రజలను ఆ వ్యక్తుల దగ్గరకు ఆకర్షించే పద్ధతులొచ్చేసి ఆత్మతో, సత్యంతో ఆరాధించడం పక్కకు వెళ్ళిపోయింది. పక్కకు వెళ్ళిపోయింది. ఆత్మతో, సత్యంతో ఆరాధించాలని మేము పరిశుద్ధులుగా ఉండాలి. ఆత్మతో సత్యంగా ఆరాధించాలంటే మేము సత్యవర్తనులుగా ఉండాలి. మేము ఉండలేము, ఉండము. ట్రెండ్‌ని ఫాలో అవుతాము. ఎటో పోతాం. నో, నో, నో. అది కాదు. మనము రాబోయే దినాల్లో ఈ రోజు నుంచి ఆరాధన అంటే ఏంటి అనేది మనం కొంచెం తెలుసుకుందాం. మనం మేధావులమని గాదు, మనకన్నీ తెలుసని గాదు. లేఖనాల ఆధారంగా సత్యారాధన, ఆత్మారాధన, శరీర ప్రాణాత్మలను ఐక్యపరచి అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురిలో ఏకత్వం ఎట్లా ఉన్నదో, ఐక్యత ఎలా ఉన్నదో, మనలో కూడా శరీర ప్రాణాత్మలుంటే ఆ మూడింటిలో ఐక్యత దేన్ని సూచిస్తుందంటే ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి స్థితిని సూచిస్తా ఉంది. శరీరము, ఆత్మ, ప్రాణములో ఆత్మకు శరీరము, ప్రాణము ప్రాధాన్యత ఇవ్వటాన్ని సూచిస్తున్నప్పుడు ఆ వ్యక్తి నిజమైన సత్యారాధన, ఆత్మారాధన చేయగలడు. ఒక ఉదాహరణ చెప్తాను. నాకు ప్రధానమంత్రితో అనుకోకుండా పరిచయం ఏర్పడితే, ఆ పరిచయం బాగా క్లోజ్ అయితే, ఆ ప్రధానమంత్రి అంటే నా ఉద్దేశం ఆ పదవే చెప్తున్నా. పదవి. ఆ పదవిలో ఉన్న వ్యక్తులు గాదు. జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. ఎవరెవరు చాలామంది ఉన్నారు గదా! నేను క్యారెక్టర్ ఆ పోస్ట్ చెప్తున్నా. ప్రధానమంత్రితో నాకు పరిచయం అయితే మహా గొప్పవాళ్ళే ప్రధానమంత్రులు. మామూలోళ్ళు ఎవరు కదా! పివి నరసింహారావు లాంటి వాడు. మహామేధావి. అనుకుందాం పివి నరసింహారావు గారు ఊరికే ఉదాహరణ చెప్తా. ఆయనతో నాకు పరిచయం అయితే, నేను ఆయనతో జర్నీ చేసే ప్రతిసారి నా జీవితంలో మధురానుభూతులు మిగులుతాయి. ఎందుకనంటే ఆ పండితులు, ఆ మేధావులు ఓపెన్ బుక్స్‌గా మనం వాళ్ళతో క్లోజ్‌గా జర్నీ చేసేటప్పుడు ఎన్నో నేర్చుకుంటాం. వాళ్ళ అనుభవాలు చెప్తారు. వాళ్ళ జీవితానుభవాలు, వాళ్ళ విజయాలు, వాళ్ళు పోరాటాలు, ఏ కష్టాల నుంచి వచ్చారో చెప్తున్నప్పుడు వాళ్ళతో కలిసి మనం జర్నీ చేసేటప్పుడు ఆ జర్నీ చేసిన అవర్స్ ఏమున్నాయో మనం మర్చిపోలేము. ఇంటికొచ్చిన తర్వాత మనకు, మన పిల్లలకి, స్నేహితులకి అరే! ఆయనతో చేసిన జర్నీ ఉంది మామూలుగా లేదు. దేవుణ్ణి ఆరాధించేటటువంటి సమయం ఉంది గదా! మనం. దేవుణ్ణి ఆరాధించే పర్టిక్యులర్ పీరియడ్, టైం దేవుని సన్నిధిలో. అది మనకెప్పటికీ మధురానుభూతులను మిగిల్చేదిగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నేను పొందిన అనుభూతి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నా హృదయం పొందిన, నా జీవితం పొందిన సంతోషం అది వర్ణనాతీతం అన్నట్లుగా ప్రతి ఆదివారం సంతృప్తి చెందే వ్యక్తి ఆరాధన మానడు. ఆరాధన మానుతాడండి? ఒక మంచి మిత్రునితో స్నేహం చేస్తే మంచి మధురానుభూతులు మిగులుతుంటే
ఆ స్నేహాన్ని ఎవడు వదులుకోడు. మరి దేవునితో సహవాసాన్ని ఎందుకు వదులుకుంటున్నాం మనం అంటే, సరైన పద్ధతిలో ఆరాధన జరిగే విధానంలోంచి పక్కకు వెళ్ళిపోయాం మనం. పక్కకు దూరం వెళ్ళిపోతున్నాం. దూరం వెళ్ళిపోతున్నాం. యేసయ్య ఉద్దేశించిన ఆరాధన బయటికెళ్ళిపోయి లోకమంతా సంఘంలోకొచ్చేస్తుంది. ఐయామ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడీ. వాస్తవం చెప్తున్నా. ఉన్న సత్యం, జరుగుతున్న సత్యాన్ని చెప్తున్నా. దేవుడంటే వ్యక్తిగత అనుబంధం, అనుభవం, దేవుడంటే నిర్వచనం తెలియని వ్యక్తులు, చిన్న పిల్లలు, తల్లిదండ్రులు చనిపోతే సడెన్‌గా, సేవకులు చనిపోతే సడెన్‌గా సేవకొచ్చిన వాళ్ళు. అందరిని కాదండి, కొందరిని. వారికేమీ తెలీదు. దేవునితో వ్యక్తిగత సంబంధం లేని వాళ్ళు సేవకొచ్చేస్తున్నారు. ఏం బోధించాలో తెలీదు, ఏం మాట్లాడాలో తెలీదు, ఏం పాడాలో తెలీదు. దేవుడంటే తెలీదు, కుమారుడంటే తెలీదు, పరిశుద్ధాత్ముడంటే తెలీదు. ఈ అనుభవాలు లేవు. అప్పటికే సంఘంలో వారి తండ్రి సేవకుల బోధతో బలపరచబడిన విశ్వాసులుంటే, వాళ్ళని సంతృప్తి చెందటానికి ఏవేవో కట్టుకథలు, కల్పనా కథలు చెప్పి, మభ్యపరచి, సంఘ ఆరాధనలను పక్కత్రోవ పట్టించే వారిని చూస్తున్నాం. సంఘము కష్టంలో ఉంది. సంఘము నష్టంలో ఉంది ఆరాధన విషయంలో. కొందరు సహవాసాలు, సంఘాల వాళ్ళు, కొందరు సంస్థల వాళ్ళు వాక్యం అంటే, ఆరాధన అంటే, ప్రార్థన అంటే, ఆరాధన సమయం అంటే మొత్తం వాయిద్యాలమయమే, సంగీతమయమే, హోరు అయిపోయింది. కొట్టుడు ప్రసంగం మొదలెట్టి అయ్యే వరకు కూడా వాయిద్యాలు వెనకాల వాయించాలి. అదేం పద్ధతో నాకు తెలీదు. ఏం పద్ధతి అది? ఇదంతా కూడా నేను కేవలం ఆరాధన ఆవశ్యకత మనకెంతుందో ధ్యానించటం. ఆరాధన, స్తుతి ఆరాధన అనే విషయాన్ని ధ్యానించటం అనేటటువంటిది మనకు ఎంత ప్రాముఖ్యమో చెప్పటానికి ఈ కారణాలున్నాయి. ఇంకా చాలా కారణాలున్నాయి. రాబోయే రోజులు అవి రావచ్చు. వర్షిప్ అంటే ఇంగ్లీష్‌లో WORSHIP. పెళ్ళిళ్ళలో మ్యారేజ్‌కి కూడా MARRIAGE అనే దానికి, వివాహము అనే దానికి, బర్త్‌డే అనే దానికి ఇంగ్లీష్ భాషా పండితులు చక్కని అబ్రివేషన్స్ చెప్తారు. అన్నీ సెట్ అవ్వవు. కొన్ని హాస్యాస్పదంగా ఉంటాయి. ఆరాధన అనే విషయానికి వచ్చినప్పుడు వర్షిప్ ఇంగ్లీష్‌లో స్పెల్లింగ్ ఏంటంటే WORSHIP 7 లెటర్స్. పరిశుద్ధ గ్రంథంలో 7 అనేటటువంటిది కూడా చాలా పవిత్రమైన, ప్రాముఖ్యమైన సంఖ్య, సంపూర్ణమైన సంఖ్య. కానీ పల్లెటూళ్ళలో పాతకాలం నుంచి ఇప్పటికి కూడా రైతులు ధాన్యాన్ని కొలిచేటప్పుడు, షేర్లతో కొలిచేటప్పుడు, మానికలతో కొలిచేటప్పుడు, బస్తాలను కొలిచేటప్పుడు 7 అనే మాట రానివ్వరు నోటికి. 6 నొక్కటంటారు. 5, 6, 6 నొక్కటి, 7 అనరు. 7 అనే మాటలో ఏడుపుందని. 7 పరిశుద్ధ గ్రంథాన్ని ఎరిగిన వాళ్ళకి పవిత్రమైన సంఖ్య అండి. 7 సంఘాలు, 7 నక్షత్రాలు, 7 కన్నులు, 7 మాటలు ఎన్నున్నాయండి? ఎన్నున్నాయి? పవిత్రమైన 40 ఎంత మంచిది? 7 ఎంత మంచిది? మన వాళ్ళకి అది కాదు. 6 అయిపోతే 6 నొక్కటండి. 7 అనరంట. మరి అదేంటో శనివారం అన్నప్పుడు మరి శని ఉండాలిగా. మరి శనివారం చాలా కార్యక్రమాలు చేస్తారు. ఏంటో మనుషుల మనసులు అలా మౌల్డ్ చేయబడిపోయి, సంఘము అట్ ది సేమ్ టైం సమాజం, సొసైటీ కూడా ఏమైపోయింది? పక్కదారికి తీసుకెళ్ళిపోయారు చాలామంది. పాడు చేశారు. బాగు చేశారంటే బాగు చేశారు. చేసిన సంస్కర్తలు ఉన్నారు, లేరంట్లా. నేను ఒక ఉగ్రవాదిని కాదు. నేను సేవకుడిని. ఉన్నారు, సంస్కర్తలు ఉన్నారు. సంఘాన్ని అద్భుతంగా ఆత్మ నింపుదలతో నడిపించే వాళ్ళు ఉన్నారు. కానీ ఆరాధనకు నిర్వచనం మార్చేసిన వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. అందుకే ఈరోజు మనం వర్షిప్ అనేటటువంటి 7 అక్షరాల మాటలో ఉన్నటువంటి ఆ భావాలను చదివితే నిజమైన వర్షిప్ ఎలా ఉండాలో ఒక అవుట్లైన్ వచ్చేస్తుంది. అదేంటి? W అంటే, రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకుంటే చాలా మంచిది. W అంటే వెయిట్ అపాన్ ద లార్డ్. W అంటే వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని మీద ఆనుకోవాలి. అంటే ఏంటంటే ఆధారపడాలి. ఆధారపడాలంటే దేవుడు గొప్పవాడని గుర్తించాలి. మనము అల్పులమని గుర్తించాలి.
అర్థమవుతుందండి? వెయిట్ అపాన్ ద లార్డ్. డబ్ల్యూ అంటే, అంటే దేవుని మీద ఆనుకోవాలి. ఆనుకునేవాడు ఎలా ఆనుకుంటాడంటే, నేను బలహీనుడను. నేను దేవుని సహాయం లేకపోతే నేను జీవించలేను. ఎందుకని దేవుని సహాయం నాకు కావాలంటే, నేను బలహీనుడను. నేను అల్పుడను. దేవుడు హెచ్చింపబడాలి. మనుషుడు తగ్గించబడాలి. వెయిటింగ్ అపాన్ గాడ్. వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని మీద ఆనుకోవటం. ఆరాధనలో అదొక అలవరుచుకోవలసిన భావం, లక్షణం. ఆరాధనలో అలవరుచుకోవలసిన లక్షణం. వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని మీద ఆనుకోవాలి. రెండోది ఆఫర్ అవర్ లైవ్స్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. అంటే మన జీవితాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. అంటే ఈ రెండింటిలో మనకు అర్థమైంది ఏంటంటే, సరెండర్ అయిపోవాలి దేవునికి, దేవుని మీద ఆనుకోవాలి. సజీవ యాగంగా మన శరీరాలను సమర్పించగలరు. పౌలు భక్తుడు అంటారు, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నీటిని ఒక పాత్రలోంచి పోస్తే దానిలో ఏం మిగలదు. ఒక అరిసెల పాకము, జీడిల పాకము పోసామనుకోండి, ఎంత కొట్టినా కొట్టి 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 చివరికి ఎప్పుడు వస్తుంది. కానీ పానార్పణముగా పోయబట్టం అంటే ఏంటంటే, కంప్లీట్గా సరెండర్ అయిపోతాం దేవునికి. నేనేమీ లేదు ప్రభువా, ఐ ఎమ్ నథింగ్ బిఫోర్ యువర్ ఫీట్. నీ పాదముల దగ్గర, నీ చరణముల దగ్గర నేను ఏమీ కాదు ప్రభువా. నీవు లేకపోతే నేను ఏమీ కాను ప్రభువా. ఐఎమ్ నథింగ్, ఐఎమ్ నథింగ్, ఐఎమ్ అన్వర్ది లార్డ్. మన ప్రార్థనలో ఈ రెండిట్లో మొదటిది ఏంటంటే, వెయిట్ అపాన్ ద లార్డ్, ఆఫర్ అవర్ లైఫ్స్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. సజీవ యాగముగా మన జీవితాలను దేవునికి సమర్పించుకోవాలి. కానుకైపోవాలి మనం. నేనే కానుక ప్రభువా, నేనే నీ కానుక అయిపోతున్నాను. ఆరాధనలో ఇది ఉండాలి. వర్షిప్లో ఉండవలసినటి రెండవ లక్షణం ఇది. అంటే ఈ భావనల వల్ల ఏమైపోతున్నాం అంటే, మనం జీరో అయిపోతున్నాం. జీరో అవ్వటానికి ఇష్టపడుతున్నాం. దేవుని ముందు మనం జీరో అవ్వటానికి ఇష్టపడాలంటే, మనుషుల ఎదుట కూడా జీరో అవ్వటానికి, తగ్గించుకోవటానికి, ఓర్పు కలిగి ఉండటానికి, సహనంతో ఉండటానికి మనం సాధన చేయాలి. సాధన సాధన. ఒక మాట పడగలగాలి, ఓర్చుకోవాలి. మధ్యాహ్నం ఈ కాంగోను దర్బుక నేర్చుకోవటానికి పిల్లలు వస్తే మెట్రోనం పెట్టి కొట్టమంటే 70 టెంపో దగ్గర బీపీఎం దగ్గర పెడితే 80 కొడితే 90 పెడితే 100 పెడితే అలవట్లా ఇల్లు. 5-10 నిమిషాలు ప్రాక్టీస్ చేసిన కొట్టట్లా ఆ మెట్రోనం టెంపోలో స్ట్రేంజర్లో పెట్టి సౌండ్ పెట్టి. వీళ్ళ టెంపో, మానసికమైన వేగం ఎక్కడ ఆగిందంటే 130 దగ్గర ఆగింది. 130 దగ్గర పర్ఫెక్ట్గా 5 నిమిషాలైనా పక్కగా కొట్టేస్తున్నారు. మన తబలిస్టులు క్లిక్కులు ఎలా వాయిస్తారు అట్లా కొట్టేస్తున్నారు. 140కి తీసుకెళ్తే మళ్ళీ పోయింది. అంటే ఇంతకు మించి వాళ్ళు వేగంగా లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎందుకు చెప్తున్నాము? మనిషిలో ఓర్పు సహనాల విషయాల్లో దేన్ని బట్టి ఆధారపడుతుంటుందంటే, ఉద్రేకాలు, భావోద్రేకాలు, కోపోద్రేకాల మీద ఆధారపడింది. వాడు కోపం వస్తే పళ్ళు నూరుతాడు. ఇంకోడు కోపం వస్తే వాడిని కొట్టేసుకుంటాడు, వాడిని వాడే. ఇంకోడు కోపం వస్తే బూతులు తిడతాడు. ఇంకోడు కోపం వస్తే చేత్తో కొడతాడు. ఇంకొకడు కోపం వస్తే ఇన్స్ట్రుమెంట్ ఎత్తుక్కుంటాడు. అంటే వాడు క్రూరత్వం ఎంత స్థాయిలో ఉందో వాడికి రక్తలోడి రక్తం వచ్చే వరకు ఊరుకోడు. ఇలా కాదు. దేవుని సన్నిధిలో మనం జీరో అయిపోవాలంటే భౌతికంగా కూడా మనము ఓర్పును, సహనాన్ని ఏం చేయాలి? సాధకం చేయాలి. సాధన అలవర్చుకోవాలి. ఎక్కడ చూసి మనము అలవర్చుకోగలం? యేసయ్య, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు ప్రభు. మూడవది చూస్తే WOR చూస్తే రెస్ట్ ఇన్ హిజ్ ప్రెజెన్స్. రెస్ట్ ఇన్ హిజ్ ప్రెజెన్స్. ఈరోజు ఇది ఒక్కటి చెప్తే మనము ఒక పార్ట్ 1 అవుతుంది. ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ అన్నీ ఒకసారి నేర్చుకోవటం వల్ల కొంచెం పట్టదు మనిషికి, మై బ్రెయిన్. మొదటిది ఏంటి చెప్పండి? వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని మీద ఆధారపడటం, ఆనుకోవటం. రెండవది ఏంటంటే ఆఫర్ అవర్ లైవ్స్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. మూడవది ఏంటంటే రెస్ట్ ఇన్ హిజ్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో విశ్రమించడం, సేద తీరటం. దేవుని సన్నిధిలో విశ్రమించడం, సేద తీరటం. వారం అంతా అలసిపోతున్నాం కదా, 6 రోజులు.
ఏమండి? దేవుని సన్నిధిలో వారం రోజులు అలసిపోతున్నావా? పనులు చేసుకుంటూ 6 రోజులు భౌతికంగా అలసిపోతున్నాం. ఆ! మానసికంగా అలసిపోతున్నాం. ఆత్మ సంబంధంగా గూడా అలసిపోతున్నాం. అలసిపోయినప్పుడు ఇక్కడికొచ్చిన తర్వాత ఏం జేయాలి? మనం నేర్చుకున్న మంచి సూత్రం ఏంటంటే, అరే బాబు! ఏ పరిస్థితుల్లో కూడా నాకు ఇంటి దగ్గర నిద్ర పట్టట్లేదు. మానసిక క్షోభ, టెన్షన్‌లున్నాయి. దేవుని సన్నిధిలో హాయిగా నిద్రపోదాం అని వచ్చి నిద్రపోయేవాళ్ళు చాలామందుంటారు. అది కాదు ఈ మూడవ పాయింట్‌లో ఉన్నది. మన బ్రతుకులు సేద తీరాలి. విశ్రాంతి పొందాలి. కొంతమందికి హోమ్ అట్మాస్ఫియర్, చర్చ్ అట్మాస్ఫియర్ విశ్రాంతినివ్వవు. వీకెండ్స్. ఇప్పుడు కల్చర్ ఏంటంటే వీకెండ్స్. డబ్బులన్నీ 5 రోజులు పోగు చేసేది. ఆరో రోజు, ఏడో రోజు కొంతమందికి 5 రోజులు వర్కింగ్ డేస్. కొంతమంది 6 రోజు. ఆదివారం వచ్చేప్పటికి మాకు మందిరం అక్కర్లేదు, ఇల్లు అక్కర్లేదు. గో ఔట్. వెళ్ళిపోయి చక్కగా చెట్లు, పుట్టలు, గుట్టలు, మెట్లు అన్నీ తిరిగేసేసి, అలిసిపోయి వచ్చేసి సాయంత్రం పడుకొని పొద్దున్న వెళ్ళిపోవాలి. మనకు ప్రార్థన పట్టదు, ఏమీ పట్టదు. వీకెండ్స్, పార్క్స్, పిక్నిక్స్. మూడవదేంటి చెప్పండి? మూడవదేంటి చెప్పండి? రెస్ట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిలో సేద తీరుట, విశ్రాంతి పొందుట అంటే ఏంటంటే ఆత్మలకు నెమ్మది. మన జీవితాలకు నెమ్మది, ఓదార్పు, దీవెన. అది దీవెన. పునరుత్థాన శక్తి అంటాము మనం. ఆదివారం మనకు ప్రభు అనుగ్రహించే రిజరెక్షన్ పవర్ ఉంది కదా! దానిని మనము సమకూర్చుకొని మిగిలిన 5 రోజులు, 6 రోజులు మన జీవన చక్రంలోనికి వెళ్ళిపోవాలి. అది చేయాలి. రెస్ట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో అన్నీ ఉంటాయి. దేవుని సన్నిధి ఎప్పుడు సంపూర్ణమైనది. దేవుని సన్నిధిలో లభించనటువంటిది లేదు. నీకు నెమ్మది కావాలా? దేవుని సన్నిధిలో ఉంది. నీకు విశ్రాంతి కావాలా? దేవుని సన్నిధిలో ఉంది. నీకు ఆదరణ కావాలా? దేవుని సన్నిధిలో ఉంది. నీ సమస్యలకు పరిష్కారం కావాలా? దేవుని సన్నిధిలో ఉంది. పరసంబంధమైన ఈవుల చేత నువ్వు నీ కుటుంబం నింపబడాలా? దేవుని సన్నిధిలో ఉంది. లభించందంటూ ఏదీ లేదు. ఇక్కడికి వచ్చి కూడా నీవు సమాధానం పొందకపోతే, ఇక్కడికి వచ్చి కూడా నీవు దీవించబడకపోతే, ఇక్కడికి వచ్చి ఆరాధించి కూడా నీవు నెమ్మది పొందకపోతే, అది నీవు నిజమైన ఆరాధన చేయటం లేదు. సిద్ధపడి రావట్లేదు. విశ్రాంతి పొందటానికి సిద్ధపడి రావట్లేదు. త్రాగుల్లో నాకు నెమ్మది దొరుకుతుంది అనుకుంటున్నావా? క్షణకాలమే, కొద్ది కాలమే. ఈ త్రాగుడు త్రాగినప్పుడు నీకు కొద్దిగా సంతోషం కలగొచ్చేమో, దాని పర్యవసానం నీ లోపల ఉన్నటువంటి లివర్‌ని పూర్తిగా పాడు చేసేస్తా ఉంటది. అది ప్రమాదకరమైంది. గుట్కాలు, పాన్పరాలు నములుతున్నావా? కొంచెం మత్తిస్తుందా? క్యాన్సర్‌లు వచ్చేస్తాయి లోపల. బొగ్గలు రంధ్రాలు పడిపోయిన వాళ్ళని చూసాం. క్యాన్సర్స్, మౌత్ క్యాన్సర్, పళ్ళ క్యాన్సర్, అన్ని క్యాన్సర్లు, టంగ్ క్యాన్సర్స్ వచ్చేస్తాయి. అవి ప్రాణాంతకమైనవి. వాటి ద్వారా నువ్వు విశ్రాంతి పొందడానికి లేదు అవకాశం. స్త్రీ కాంక్షతో నీవు తృప్తి చెంది అక్కడ నేను విశ్రాంతి పొందుతానంటే అది క్షణికాలమే. అది భయానకమైన జబ్బులకు కారణం. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి, నాశనం అయిపోతాయి బతుకులు. రెస్ట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. మూడవది WOR, రెస్ట్ ఇన్. ఆయన సన్నిధిలోనే విశ్రాంతి, ఆయన సన్నిధిలోనే నెమ్మది, ఆయన సన్నిధిలోనే దీవెన. వర్షిప్ అనే మాటలకు అద్భుతమైన భాష్యం. వేరే 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 చూశాను నేను. అన్నింటిలో ఈ విభజన, ఈ వర్డ్స్, ఈ వివరణ అద్భుతంగా మనల్ని ఆరాధనలో బలపరిచేదిగా ఉంది. నాలుగవది సింగ్ అంటు ద లార్డ్, సింగ్ అంటు హిమ్. ఆయనను పాడి స్తుతించుట, ఆయన పాడి గొప్ప చేయుట. ఆయనను పాడటం అంటే ఏంటి అర్థం? ఇంకా రాబోయే రోజుల్లో నిజంగా దేవుడు గొప్ప ఆలోచనలు ఇచ్చారు మనకి. అవి మనలను ఆత్మ సత్యారాధన, యథార్థమైన ఆరాధనలోనికి నడిపిస్తాయి. ఈ నాలుగవది ఏంటంటే సింగ్ అంటు హిమ్. ఆయనను పాడండి, ఆయనను స్తుతించండి. ఏముంటాయి ఆయనను స్తుతించడం అంటే? ఆయనను పాడటం అంటే అర్థం ఏంటంటే ఆయన స్వభావాన్ని, ఆయన గుణలక్షణాలను, ఆయన పరాక్రమ కార్యములను,
దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరాక్రమ కార్యమున్ బట్టి, ఆయన ప్రభావమును, ఆయన గ్లోరీని, ఆయన మహిమను, ఆయన శూరత్వమును, ఆయన వీరత్వమును, ఆయన ధీరత్వమును, మన ఎడల ఆయన చేసిన జయమును, ఆయన గుణములను, ఆయన స్వభావములను ఏం చేయాలి? మనం స్తుతించాలి, పొగడాలి, ఘనపరచాలి, హెచ్చించాలి. ఎందుకని పొగడాలి? ఎందుకని పొగడాలి? ఎందుకంటే ఆయన మేలుల ద్వారా, ఆయన చేసిన కార్యముల ద్వారా మనం బతుకుతున్నాం, మనం రక్షింపబడుతున్నాం, మనం కాపాడబడుతున్నాం, మనం ఆదరించబడుతున్నాం, మనం స్వస్థపరచబడుతున్నాం. అందుకు ఆయనను మనం ఏం చేయాలి? హెచ్చించాలి. ఈ మేళ్ళేమి నువ్వు పొందలేదని అనుకున్నా స్తుతించాల్సిందే. ఎందుకనంటే ఆయన చేత మనం సృష్టించబడ్డాం, ఆయన చేతి పనిగా నిర్మించబడ్డాం. మనలో ఉన్నది ఆయన ఊదిన జీవవాయువు. ఏమండి? సృష్టించిన సృష్టికర్తే మనకు భర్త, కర్త, హర్త ఆయనే. కనుక ఆయనను మనం ఏం చేయాలి? ఎప్పుడు స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలి? ఎప్పుడు స్తుతించాలి? హాయిగా కడుపు నిండా బ్రేక్ఫాస్ట్, మనస్సుకు తోచిన నచ్చిన బ్రేక్ఫాస్ట్ తిన్నాక, దేవా స్తోత్రం ప్రభు అబ్బేవ్ అంటే సంతృప్తి టిఫిన్, అప్పుడు దేవునికి స్తోత్రం ప్రభు అని. చాలా మంది అంట భోజన ప్రియులు ఉంటారంట. రాజబాబు గారు చెప్పేవారు, ఆయనతో కలిసి చాలా కాలం తిరిగితే అని. కొందరు అతి సంక్షిప్తమైన ప్రార్థన చేస్తారు. ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం ఆమెనంటారు. ఏంటది? ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం ఆమెన్, గబగబ తినేస్తాం. సంతోషం వాడైనా 2 ముక్కలు చేశాడు, కొంతమంది అసలు చేయరు. తినేసావా? పర్లేదు ప్రభువా, మొదలు పెట్టేశా నీకు చెప్పకుండా అని స్తుతించేవాళ్ళు కొంతమంది. ఏంటి? సంతోషం కలిగటం అప్పుడే స్తుతించడం కాదు. గొప్ప గొప్ప దైవజనులు చెప్తారు, వారు వేకువ లేచిన దగ్గర నుంచి మరలా పడుకునే వరకు కూడా ప్రతి నిమిషం వాళ్ళ హృదయంలో దేవుణ్ణి స్తుతిస్తూ స్తుతిస్తూ స్తుతిస్తూ, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. మనం స్తుతిస్తూ ఉంటే మన బ్రతుకులు రమ్యంగా, అందంగా మారతాయి, వెలుగుమయంగా మారతాయి, కళగా మారతాయి. అందరు అడుగుతారు నిన్ను, ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు నువ్వు? ఎందుకు తెలుసా? నా దేవుణ్ణి నేను స్తుతిస్తున్నానండి, అందుకే నేను సంతోషంగా ఉన్నా, కళగా ఉన్నా, చిరునవ్వుతో ఉన్నా, చిరు దరహాసంతో హ్యాపీగా ఉన్నా. నేను ఏం చేయాలంటున్నాడు ఆయన? ఏం చేయాలంటున్నారు చూడండి. సింగ్ అంటూ హిమ్, దేవుణ్ణి ఏం చేయాలి? పాడి, హెచ్చించి, ఘనపరిచి స్తుతించాలి. అస్సద్ హెచ్, హంబుల్ అవర్ సెల్ఫ్స్ బిఫోర్ ద లార్డ్, హంబుల్ అవర్ సెల్ఫ్ బిఫోర్ హిమ్, బిఫోర్ ద లార్డ్. దేవుని ఎదుట మనము విధేయులుగా ఉండాలి, మనల్ని మనము తగ్గించుకోవాలి. హంబుల్గా మనము దేవుని ముందు వినయము, విధేయత కలిగిన వారుగా, లోబడిన వారుగా మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎప్పుడు దేవుని హెచ్చించాలి? మనము తగ్గించబడాలి, మనం మరుగైపోవాలి, దేవుడు హెచ్చించబడాలి, దేవుడు గొప్ప చేయబడాలి. ఇప్పుడు జరుగుతున్న అనేక వేల లక్షల సంఘాల్లో ఆరాధన భావన, యేసయ్య ఉద్దేశించిన సమరయ స్త్రీ దగ్గర చెప్పిన ఆరాధన భావన పక్క త్రోవ తొక్కటానికి, పక్కకు వెళ్ళిపోవటానికి, లోకము ట్రెండ్స్ లోపలికి వచ్చేయటానికి కారణం ఏంటంటే ఎవరికి వారు తగ్గించుకోలేకపోవటం. నా కులం అనేవాళ్ళు మరికొంతమంది, నా జాతి అనేవాళ్ళు కొంతమంది, నా డబ్బు, నా ప్రాపర్టీ, నా లగ్జరీస్ లైఫ్ అనేవాళ్ళు మరికొంతమంది, నాకు బాగా టెక్నాలజీ తెలుసు కాబట్టి నేను ఇలా చేస్తాను అతిశయపడేవాళ్ళు. ఇవన్నీ పనికిరావండి దేవుని సన్నిధిలో, మందిరంలో, సహవాసంలో. దేవుడు హెచ్చించబడాలి, దట్స్ ఆల్. మనుష్యుడు మరుగైపోవాలి, అంతే. నువ్వు బిషప్ అయినా, ఆర్చ్ బిషప్ అయినా, ఇటలీలో, రోమ్లో బతికేవాడు, ఎక్కడ బతికే సేవకుడు అయినా, రెవరెండ్ డాక్టర్ అయినా, ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు మనిషివే. నువ్వు దేవదూత కూడా కాదు, నీకు 6 రెక్కలు లేవు, 2 కూడా లేవు. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్. బట్ ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడు ప్రత్యేకించుకున్న, దేవుడు ఉద్దేశించిన మనిషివి, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా అనంతుడైన జ్ఞాని,
సార్వభౌముడైన జ్ఞాని అయిన దేవుడు హెచ్చింపబడాలి. మన జ్ఞానము, మన తెలివి మనం ఏమైపోవాలి? శూన్యం అయిపోవాలి, మరుగైపోవాలి. నిన్ను చూపించుకోవడానికి ఇష్టపడుతున్నావా? అది సత్యారాధన కాదు, ఆత్మారాధన కాదు. నిన్ను నీవు హెచ్చించుకోవటానికి చాలామంది నా పేరు చెప్పు, నా పేరు చెప్పు, చెప్పు చెప్పు పాస్టర్ గారిని గుచ్చుతూ ఉంటారు శుద్ధులతో. నా పేరు చెప్పు, నేను డబ్బులు ఇచ్చానని చెప్పు, నేను వస్తువులు ఇచ్చానని చెప్పు, ఫ్యాన్ల మీద నా పేరు లేయండి, బల్లల మీద నా పేరు లేయండి. ఏయ్, ఎంత ధైర్యం ఆ పాస్టర్కి! వచ్చే నెలలో నేను ట్రాన్స్ఫర్ చేయించేస్తా అని వెళ్ళిపోయి సంస్థ నాయకుల దగ్గరికి చెప్పి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసి పంపించేస్తారు. సంఘ నాయకులుగా ఉన్నవారు, వర్షిప్ లీడర్స్గా ఉన్నవాళ్ళు, సంగీతకారులుగా ఉన్నవాళ్ళు, ఎవరైనా సరే, ఏ పలుకుబడి కలిగిన వాడైనా, మంత్రులైనా, డబ్బులున్నోళ్ళైనా, ఎవడైనా సరే, ఎంటర్ప్రెనర్స్ అయినా, దేవుడు ముందు మనుష్యులే. దేవుని జ్ఞానము మహాజ్ఞానము. అందుకని హంబుల్ అవర్ సెల్ఫ్స్ బిఫోర్ హిమ్. I ఇంటిమెసీ విత్ గాడ్. ఇంటిమసీ విత్ గాడ్ అంటే ఏంటంటే దేవునితో అతి చనువైన, అతి ఏమనాలి కరెక్ట్గా, ఇంటిమసీ, అతి సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలి దేవునితో. చెప్పండి, ఎటువంటి సంబంధం? సన్నిహితమైన సంబంధం. భూమి మీద ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు అన్నిటికంటే సన్నిహితమైనది ఏదై ఉండొచ్చు? వైఫ్ అండ్ హస్బెండా? కాదు. వైఫ్ అండ్ హస్బెండ్లో కూడా దుర్మార్గం ఏంటంటే చాలా సీక్రెట్స్ ఉంటాయండి. పెళ్ళిళ్ళలో చెప్తారు పాస్టర్ గారు, అబ్బాయి 5 పైసలు కూడా నువ్వు ఆ అమ్మాయికి తెలియకుండా ఖర్చు పెట్టొద్దు, చేయకూడదు. అబ్బాయి నువ్వు కూడా చెప్తారు, సీక్రెట్స్ ఉండకూడదని. సీక్రెట్స్ అని అక్కడే ఉంటాయి. ఆ సీక్రెట్స్ బయటకు వచ్చినప్పుడు జుట్లు పట్టుకొని నువ్వెంత విడాకులు. స్నేహితుల మధ్య స్నేహం, ఫ్రెండ్షిప్, దేవునితో ఫెలోషిప్, సహవాసం ఏం కలిగి ఉండాలి? సహవాసం. సిలువ చెప్పింది ఏంటి మనకి? దేవునికిని మనుషులకు మధ్య సహవాసం ఉండాలి. అది ఇంటిమసీ, దేవునితో అతి సన్నిహితమైన సంబంధం. స్నేహితునిగా ఎంచుకోవాలి దేవుని యేసయ్యని. స్నేహితునితో మోసం చేసే స్నేహం కాదు. మనోళ్ళు దేవునితో మోసం చేసే స్నేహం కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ప్రభువా నాకు అది కావాలి ప్రభువా, నీకు తెలుసు కదా ప్రభువా నాకు ఎంత అవసరం, ఇవ్వు ప్రభువా అని కన్నీళ్లు గార్చి ప్రభు దగ్గర నుంచి పొందిన తర్వాత మన నెల రోజుల దాకా ప్రభు దగ్గరికి వెళ్ళరు, ప్రభువే గుర్తురారు. అట్లాంటిది కాదు. ప్రభువుతో విడదీయరానటువంటి అతి సన్నిహితమైన సంబంధం ఏంటంట? క్లోజ్ ఇంటిమసీ విత్ గాడ్. దేవునితో అతి సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలి. అది వర్షిప్లో ఉండాలి. అది ఆరాధించే ఒక వ్యక్తిలో ఉండవలసిన లక్షణాలు ఇవి. 6వది మనం చెప్పుకుంటున్నాం. 7వది చివరిది ప్లీజింగ్ గాడ్. చివరిది ప్లీజింగ్ గాడ్, దేవుణ్ణి సంతోషపరచుట, దేవుణ్ణి ఆనందపరచుట. ఏవండి, దేవునికి ఆనందించడానికి లోకంలో హేతువులు లేవా? ఎన్ని ఉన్నా అన్నిటికంటే నువ్వు ఆయన్ని ఆరాధించడాన్ని ఆయన ఎక్కువ ఇష్టపడతారు. నువ్వు ప్రభువుని ఆరాధించడాన్ని ఆయన బాగా ఇష్టపడతారు అన్నిటికంటే. 10 మంది కుష్ఠరోగులు వచ్చి మీరు స్వస్థపడతారు పోండి అంటే దారిలో ఒకడు స్వస్థపడ్డాడు. వెంటనే చూసుకున్నాడు, పసిపిల్ల దేహంలాగా అయిపోయింది, వెళ్ళిపోలా 9 మందితో కలిసి వెనక్కి వచ్చాడు. అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి సంతోష పెట్టడం అంటే, అయ్యా నాకు నువ్వు స్వస్థత ఇచ్చావు ప్రభువా, నాకు నువ్వు స్వస్థత ఇచ్చావు కాబట్టి నా పూర్వస్థితి అంతా పోయింది, వెలివేయబట్టం పోయింది, నాకున్న బలహీనత పోయింది, అరసిగారటం పోయింది, నాకున్నటువంటి ఆ చిరాకు పోయింది. కుష్ఠరోగం అంటే ఏంటి తెలుసా? ఈ ముక్కు ఉంటుందా, ఎంత అందమైన ముక్కు అయినా సరే చప్పటగా తినుకుంటూ వెళ్ళిపోద్ది. అది కాలి వేళ్ళు, చేతి వేళ్ళు మోడులైపోయి దొండకాయలాగా చిన్న అయిపోతాయి, పొరలుగా ఊడిపోతూ ఉంటుంది, గాయాలు మానవ రసిగారుతూ ఉంటాయి. పూర్వకాలంలో ధర్మశాస్త్ర ప్రకారంగా కుష్ఠరోగిని సమాజం వెలుపల వాళ్ళకు ఒక పాళ్యం కట్టి అక్కడ పెట్టేవారు. కుటుంబంతో, రక్త సంబంధులతో సంబంధాలు ఏముండేవి కాదు. విపరీతమైన వేదన, బాధ, కుటుంబంతో లేను, స్నేహితులు నాకు ఎవరు లేరు, ఒంటరి వాణ్ణి అని. దేవుని కృప వల్ల ఈ రోజున కుష్ఠరోగానికి మంచి మందులు వచ్చాయి, కోర్సులు వచ్చాయి, స్వస్థత కలుగుతుంది. కానీ గమనించండి, కృతజ్ఞత కలిగిన వారుగా దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉండాలి.
సంతోషపెట్టడం అంటే చాలామంది పరిచర్య, చాలామంది సేవ ఎదటి వారిని సంతోషపెట్టక చేస్తున్నారు. నేను బాగా పాట పాడితే నేనేం కోరుకుంటామంటే చాలామంది ఏమని కోరుకుంటా, నన్ను భలే పొగడాలి, భలే పాడేవాయి నువ్వు అనాలి. అంటే ఏంటి, నేను ఎవరిని సంతోషపెట్టక ఇష్టపడుతున్నా? ప్రేక్షకుల్ని. ఎవరిని? ప్రేక్షకులు కాదు. క్రైస్తవ సంఘంలో పాల్గొనే వారందరూ ప్రేక్షకులు కాదు, ప్రదర్శకులు కాదు, పాడేవాళ్ళు. అందరం కలిసి ప్రభుని ఆరాధించేవారే. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. అందుకని దేవుణ్ణి సంతోషపెట్టమంటే ఏం చేయాలి? కానుకలు ఇచ్చేస్తే సంతోష పెట్టేసినట్ట? వచ్చి నువ్వు మందిరం ఊడిస్తే సంతోషపెట్టినట్ట? ప్రభు బల్లన సంస్కారంలో పాల్గొనే తర్వాత ప్రేమ విందులో పాల్గొన్నప్పుడు ప్లేట్లు గడగటమా సంతోషపెట్టడం దేవుణ్ణి? అన్నిటికంటే దేవుణ్ణి సంతోషపెట్టే పద్ధతి ఏంటి తెలుసా? మనము ఆయన చెప్పినట్లు చేయటం. ఆయన లేఖనాల్లో రాసినట్లు మన జీవితంలో ప్రవర్తించటం. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. దేవుణ్ణి సంతోషపెట్టాలి. స్తుతులతో దేవుణ్ణి సంతోషపెట్టాలి. సత్క్రియలతో దేవుని సంతోషపెట్టాలి. సో వర్షిప్ అంటే ఏంటంటే, ముగింపులో, వెయిట్ అపాన్ ద లార్డ్, ఆఫర్ అవర్ లైవ్స్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్, రెస్ట్ ఇన్ హిస్ ప్రెజెన్స్, సింగ్ అంటు హిమ్, హంబుల్ అవర్ సెల్ఫ్స్ బిఫోర్ హిమ్, ఇంటమసీ విత్ గాడ్, చివరిలో ప్లీజింగ్ హిమ్, దేవుణ్ణి సంతోషపెట్టడం. దేవుడి లేఖన భాగములను మన వినికిడిలో దీవించి రాబోవు వారములకు ఇదే అంశమును కొనసాగింపునకు సిద్ధపరచుదురుగాక. ఆమెన్. వచ్చే వారము ఈ వర్షిప్ సంబంధించినటువంటి గొప్ప గొప్ప తత్వవేత్తలు, వర్షిప్ లీడర్స్, నిజమైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్షిప్ లీడర్స్ వారు చెప్పిన కొన్ని నిర్వచనాలు, కొన్ని స్టేట్మెంట్స్ చూస్తాం వచ్చే వారం. ఇవన్నీ ధ్యానించడం వల్ల అసలు సిసలైన క్రీస్తు వారు కోరిన ఆత్మ సత్యారాధన, శరీర ప్రాణాత్మలను ఐక్యపరిచి చేసే ప్రభువు మెచ్చే ఆరాధన ఏంటో మనకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. తరువాత రోజుల్లో నా తదనంతరము తర్వాత ఏ విధమైనటువంటి పక్కత్రోవలకు నడిపించే ఆరాధనలైనా మనం గుర్తించి అలా ఉండకుండా ప్రభు ఇష్టపడే ఆరాధనలో మనము పాల్గొంటాం. దేవుడి మాటలు మరొక మారు మనం ఇంట్లో దీవించును గాక. మనందరం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. లేచి నిలబడదాం. ఒకరు ప్రార్థన చేసినట్లయితే మనం ముగించుకుందాం. విన్న వాక్యం గురించి ప్రార్థన, ఆ వాక్యములో ఉన్న సత్యాలు మన హృదయంలో భద్రపరచబడి ముద్ర వేయబడినట్లు ప్రార్థన. ఏ విషయమై ప్రార్థన చేయమన్నామో దాని గురించే చేద్దాం ప్రార్థన. అందరు లేచి నిలబడదాం. కేవలం 5 నిమిషాలు ముగించుకుంటాం. ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి వెంటనే. ఎస్ ఎస్ లార్డ్.
అందరం ప్రార్థనలు ఏకీభవిద్దాం. కష్టాలను వచ్చిన వాక్యము మా హృదయంలో స్థిరముగా ఉండేలా వాటిని మేము జయము పొందడానికి ప్రభు మీరు మాకు కృపను అనుగ్రహిస్తారు. అటువంటి శక్తిని జ్ఞానమును బలమును ఈ వాక్యమును మా హృదయంలో ఉంచుకోవడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. అయ్యా నీ వాక్యమును ప్రభు నా తండ్రి, అయ్యా నా తండ్రి పట్ల విడిచిపెట్టుకున్న నా తండ్రి మా హృదయాలను నా తండ్రి భద్రపరచుకొని అయ్యా నా తండ్రి మంచి నీరును ప్రతి విత్తనము వలె నా తండ్రి మా వాక్యం అయ్యా మా హృదయములో నా తండ్రి ఫలించినట్టు సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి నా తండ్రి, ఆశీర్వదించండి. ఇక్కడ నా తండ్రి ప్రభా నీ సన్నిధానములో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా మీరు ఎత్తి పట్టుకొనండి ప్రభా. అయ్యా నా తండ్రి మీరు నుంచి ప్రభా నా తండ్రి మేము దీవెనలను ఆశీర్వాదములను నా తండ్రి పొందుకొని నా తండ్రి నీ సన్నిధానములో నా తండ్రి యథార్థముగా జీవించు కుటుంబాలుగా మమ్మల్ని అందరినీ స్థిరపరచుకుని వేడుకుంటున్నాము. యేసయ్యా మీకు స్తోత్రములనైనా. అయ్యా ప్రతి ఒక్కరిని నా తండ్రి మీ హస్తాలకి అప్పగించుకుంటూ మీ దాసుని నా తండ్రి మీ శ్రమ చాటున వరుగుపరుచుకున్న విధానం కంటే నెరలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అందరిన సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకున్న నజరేయుడైన యేసు నామములో నిత్య వినయంతో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు ప్రభు వారు శిష్యులకు నేర్పించిన ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియైక దేవుని కృపా, ప్రేమ, సమాధానములు సమకూడిన మనకును సమకూడలేని వారికి నీ సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నిజమైన ప్రభు ఉద్దేశించిన ఆత్మ సత్యారాధనను శరీర ప్రాణాత్మలను ఐక్యపరిచి జరిగించే వారిగా నిలిపి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ఆమేన్. ఒకరికొకరు సమాధానపూర్వక వందనాలు తెలియజేసుకొని శుక్రవారపు ప్రార్థనకు సిద్ధపడి రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.